కవిత సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య నేతలతో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేటీఆర్, జగదీష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అయితే తాను కవితకు ఏం తక్కువ చేశాను అంటూ కేసీఆర్ బాధ వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అసలు ఆమె లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు కూడా ఎంతో కష్టపడి బయటకు తీసుకువచ్చాను అని, పార్టీ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఆమె ఎందుకు ఇలా వ్యాఖ్యానిస్తుంది అంటూ కూడా ఆయన ఆవేదన చెందినట్లుగా తెలుస్తోంది. ఇక పార్టీలో పరిణామాలపై ఫ్యూచర్ గురించి కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ దేని గురించి ఇంకా డిస్కస్ చేశారు? అదేవిధంగా నెక్స్ట్ కవిత సస్పెన్షన్ తర్వాత వారు ఏం చేయబోతున్నారు? ప్రకారం కవిత అయితే మొత్తం మీద ఈ ఉత్కంఠకైతే తెరదించేసింది. నిన్నటితోటే ఏదైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ అధిష్టానము కవితకు అంటే కవితను తమ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ లేక అధికారికంగా ప్రకటన రిలీజ్ చేసిందో అప్పటి నుంచి ఇక కవిత ఏం మాట్లాడబోతున్నారు, కవిత ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనే దానిపైన నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉత్కంఠ రేగింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం జాగృతి కార్యాలయంలో ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఆమె కొన్ని పాయింట్స్ అయితే అడ్రస్ చేసినట్టు తెలుస్తా ఉన్నది. అంతేకాకుండా తాను చాలా క్లియర్ గా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎంతో సంబంధం ఉన్నదని, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ తాను రక్త సంబంధికులమని, రక్త సంబంధాన్ని ఎవరు వేరు చేయలేమని ఆమె అయితే కాస్త భావోద్వేగానికి అయితే గురయ్యారు. ఇంత భావోద్వేగాన్ని అణుచుకొని తను స్ట్రాంగ్ గా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా ఆమె మాటల్లో మాత్రం చాలా కీలకంగా హరీష్ రావు, సంతోష్ రావు మాత్రం పెద్ద పెద్ద ఆరోపణలు అయితే చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని చేజెక్కించుకోవడానికి హరీష్ రావు పెద్ద కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఆమె అతిపెద్ద ఆరోపణ అయితే చేశారు. ఇక 2001లో బీఆర్ఎస్ పార్టీ పెట్టి నుంచి హరీష్ రావు కేసీఆర్ తో లేరు అని, మధ్యలో కేసీఆర్ దగ్గరికి వచ్చారని చెప్పేసి ఆమె చెప్పారు. ముఖ్యంగా హరీష్ రావు అయితే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని వశపరచుకోవడానికి మొత్తం మీద పెద్ద భారీ కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఆమె పలు ఆరోపణలు చేశారు. ఈ కుట్ర నేపథ్యంలోనే కవితనైతే తనను బయటకు పంపించడానికి హరీష్ రావే ముఖ్య కారణం, తాను చేసిన ఈ పన్నాగమే అని చెప్పేసి ఆమెనైతే ఆరోపించారు. అంతేకాకుండా ఎప్పుడైతే దాన్ని బీఆర్ఎస్ పార్టీని తను చేజెక్కించుకోవడానికి ఇక అడ్డుగా ఉన్న కవితనైతే ఇప్పుడు బయటకు పంపించేశారు. ఆ తర్వాత కేసీఆర్ ను కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కావచ్చు అని, అలాగే కేటీఆర్ కూడా ఇలాంటి ఒక పరిణామం ఎదురయ్యే అవకాశం ఉన్నది, దీనిపై మీరంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆమె సూచనలు కూడా చేశారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాలు హరీష్ రావు చేసుకుంటున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణలు చేశారు. మొత్తం మీద దాదాపు 45 నిమిషాల పాటు ఆమె ఆ ప్రసంగంలో హరీష్ రావు, సంతోష్ రావుని టార్గెటెడ్ గా ఆమె మాట్లాడింది. ఇక తను మాట్లాడుతూ ఇక బీఆర్ఎస్ సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా ఇస్తున్నట్లయితే ఆమె క్లియర్ గా ప్రకటన చేసింది. దీంతో ఇక బీఆర్ఎస్ కి కవితకి ఎలాంటి సంబంధం లేదు క్లియర్ గా వచ్చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కవిత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే జగదీశ్వర్ రెడ్డి, అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి, అలాగే వినోద్ కుమార్ తదితరులు కేసీఆర్ తో సమావేశం అయినట్టయితే కనిపిస్తా ఉన్నది. అయితే ఈ సమావేశంలో కేసీఆర్ తదుపరి కార్యాచరణ కోసం, ఎందుకంటే కవిత వెళ్ళిన తర్వాత కవిత తన ప్రస్తావన ఇక పార్టీలో రావాలా వద్దా, వస్తే ఎలాంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉన్న దాని మీద కూడా అక్కడున్న కార్యకర్తలతోటి అక్కడున్న బీఆర్ఎస్ శ్రేణులతోటి ముఖ్య శ్రేణులతోటి అయితే మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కాస్త భావోద్వేగాన్ని కూడా లోనైనట్టు తెలుస్తా ఉన్నది. ఇక కేసీఆర్ అది బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అయినా అది కేసీఆర్ సొంత పార్టీ కాబట్టి ఖచ్చితంగా తన మానస పుత్రికగా ఆయన దాన్ని చూసుకుంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత వైదొలిగిపోవడం వెళ్ళిపోవడము కాస్త దిగ్భ్రాంతిని కలగజేసినప్పటికీ అది పార్టీకి మంచి చేకూరుతుంది అన్న కారణంతో కవితకు ఆ సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చినట్టయితే తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కవిత చేసిన కొన్ని తప్పిదాలను కూడా ఆయన గుర్తు చేసినట్టు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పట్టుబడ్డప్పుడు కవిత దాదాపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె పేరు ప్రస్తావన వచ్చి దాదాపు ఢిల్లీలోని తిహార్ జైల్లో 5.5 నెలలు తిహార్ జైల్లో ఆమె ఉన్నప్పుడు అనేక మంది పెద్ద పెద్ద లాయర్లతో ఆయన మంత్రాలు జరిపించి కవితను బయటకు తీసుకొచ్చేలా ఎన్నో ప్రణాళికలు, ప్లాన్స్ అన్ని పకడ్బందీగా వేసి చివరికి కవితనైతే బయటకు తీసుకొచ్చినట్టు కూడా ఆయన భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తా ఉన్నది. ఇంత చేసిన కవితకు ఇంకేం తక్కువైందని, ఇంకేం కావాలని, కవిత ఇంకేం సాధించాలని ఇలాంటి ఒక
ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీని పలచన చేస్తూ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టతను, కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల అయితే కేసీఆర్ తీవ్రంగా భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తా ఉన్నది. ఇక తదుపరి కార్యాచరణ పైన దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ కూడా ఇప్పుడు దాన్ని సిబిఐ విచారణకైతే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. కేంద్రంతో కూడా ఫోన్ లో మాట్లాడి సిబిఐ అధికారులకు అప్పగించాలని చెప్పేసి కేంద్ర హోంశాఖతో మాట్లాడారు. ఇక దాని తర్వాత కవిత ఎపిసోడ్ ఇక్కడితో క్లోజ్ అయినప్పటికీ కవిత ఇక మున్ముందు ఎలాంటి ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది, దాన్ని ఎట్లా అధిగమించాలి, కవితను ఎట్లా కట్టడి చేయాలి, ఎందుకంటే కవిత చేసే ఒక్కొక్క ఆరోపణ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టకు దెబ్బతినేలా ఉంటుందని చెప్పేసి ఆయన అయితే చాలా పకడ్బందీగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకు, అలాగే రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కాపాడుకునేందుకు కవిత మాటలను ఎలా తిప్పికొట్టాలి అనే దానిపైన కూడా కసరత్తు చేస్తా ఉన్నట్టుంది తెలుస్తా ఉన్నది. ఇక దీంతో పాటు కాళేశ్వరం కమిషన్ కూడా ఎలా ఎదుర్కోవాలనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందు, అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందున్న ఈ రెండు అతిపెద్ద సమస్యలుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సమస్యలను కేసీఆర్ ఎలా మున్ముందుకు తీసుకెళ్తారు, అలాగే పార్టీ శ్రేణులతోటి, ముఖ్యంగా ఎమ్మెల్యేలతోటి, అలాగే అక్కడున్న పార్టీ పెద్దలతోటి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా మారింది. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము.